డ్రగ్స్ కేసుని ఛేదించే క్రమంలో సిట్ అధికారులు రోజుకొకరి చొప్పున సినిమా సెలబ్రిటీలను ఇంట్రాగేట్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఇవాళ నవదీప్ విచారణ పూర్తయింది. కొద్దిసేపటి క్రితమే విచారణ పూర్తి చేసుకున్న అనంతరం నవదీప్ బయటికి వచ్చి మీడియాతో కూడా మాట్లాడారు. మొత్తం 11 గంటల దాకా నవదీప్ విచారణ కొనసాగింది. దాదాపు 11 గంటలకు పైగానే విచారణ కొనసాగింది. ఉదయం 10:20 విచారణ ప్రారంభమైంది. అయితే కొద్దిసేపటి క్రితం 9:45 నవదీప్ తన విచారణని పూర్తి చేసుకుని కిందకొచ్చారు. ఆ తర్వాత మీడియాతో కూడా ఆయన మాట్లాడారు. ప్రధానంగా సిట్ అధికారులకు తాను సహకరించినట్టు, పబ్స్తో ఉన్న సంబంధాలపై, పబ్ నిర్వాహకులతో తనకున్న సంబంధాలపై అధికారులు తనని ప్రశ్నలు అడిగినట్టు, వాటికి సమాధానాలు చెప్పినట్టు చెప్పారు. అలాగే మరోసారి విచారణకి రావాలని తనకి చెప్పలేదని, ఫోన్ చేస్తామని అధికారులు చెప్పారని కూడా నవదీప్ మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. చాలా నమస్కారం అండి, గుడ్ ఈవినింగ్ అందరికీ. చాలా క్లియర్గా, క్లారిటీగా ఆ ఈవెంట్ మేనేజర్ లింక్ కానీ దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ కానీ చాలా క్లియర్గా అడిగారు. సో నాకు ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా చాలా క్లియర్గా చెప్పాను అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. ఏది రమ్మలేదండి, కావాలంటే ఫోన్ చేస్తాను. మా ప్రతినిధి విజయ్ దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. విజయ్, నవదీప్ అయితే కిందకొచ్చి మీడియాతో మాట్లాడారు. సిట్ అధికారులు ఇవాళ జరిగిన విచారణకు సంబంధించి ఏమైనా బ్రీఫింగ్ ఇచ్చే అవకాశం ఉందా? నవదీప్ వెళ్ళిపోయిన తర్వాత ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ కొద్దిసేపట్లోనే వచ్చి కొంత వివరణ ఇస్తారు. ఎందుకంటే ఈరోజు అఫీషియల్గానే ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు చెప్పారు, స్పోక్ పర్సన్స్ నియమించుకున్నారు. ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ కమిషనర్గా ఉన్నటువంటి విజయ్తో పాటుగా సిట్ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి ఇంకొక వ్యక్తి, మొత్తం 2 వ్యక్తులు కూడా వచ్చి బ్రీఫ్ చేసేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఈరోజు 11 గంటల పాటు కొనసాగిన విచారణలో కొన్ని అంశాలను ప్రధానంగా సిట్ ముందుకి నవదీప్ తీసుకొచ్చాడు. ఈవెంట్ మేనేజర్తో ఉన్న సంబంధాలను అందరికంటే ముందుగా తానే ఒప్పుకున్నాను, తనకు ఎటువంటి సంబంధం లేదనేది ఆయన ఈరోజు మీడియా ముందుకు వచ్చి కూడా చెప్పినటువంటి పరిస్థితి. కానీ ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఈరోజు చాలా విషయాలు ఆయన దగ్గర నుంచి రాబట్టారు. హైదరాబాద్లో అనేక పబ్స్లో ఈవెంట్ ఆర్గనైజేషన్ చేసినటువంటి నవదీప్ ఏ రకంగా ఈ యొక్క ఈవెంట్స్ ఆర్గనైజర్స్ పరిచయం అయ్యారు. ఎందుకంటే ఈవెంట్ ఆర్గనైజర్ల వ్యవస్థ అంతా కూడా చాలా వరకు నవదీప్కి అంతా పూర్తి స్థాయిలో తెలుసు కాబట్టి వాళ్ళంతా కూడా ఎవరు ఆపరేట్ చేస్తారు, వాళ్ళకి నిజంగానే డ్రగ్స్ సరఫరా చేస్తారు అన్న సమాచారం నవదీప్ ఉందా లేదా, నిజంగానే నవదీప్ ఆర్గనైజ్ చేసినటువంటి ఏవైతే ఈ యొక్క ఈవెంట్స్లో ఉన్నాయో ఆ ఈవెంట్స్లో ఈ పబ్స్ డ్రగ్స్ సరఫరా జరిగిందా లేదా, ఈ వివరాలన్నింటిపైన కూడా అటు నవదీప్ని సుదీర్ఘంగా వివరించారు. దాదాపు 11 గంటల పాటు కొనసాగినటువంటి ఇన్వెస్టిగేషన్ 9:40 ముగిసింది. ఇమీడియట్గా కిందికి వచ్చినటువంటి నవదీప్ ఆయన కొంత మీడియాతో మాట్లాడుతూ తన్ను అన్ని విషయాలు అడిగారు. ఈవెంట్ మేనేజర్లకు సంబంధించినటువంటి విషయాన్ని ప్రధానంగా అడిగారు, దానికి సంబంధించిన క్లారిటీ కూడా ఇచ్చారనే ప్రయత్నం చేశారు. దాంతోపాటుగా ఈరోజు నవదీప్ స్వచ్ఛందంగానే బ్లడ్ శాంపిల్తో పాటుగా హెయిర్ శాంపిల్, నెయిల్ శాంపిల్స్ ఇచ్చారు. ఒకవైపు ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ పైన చార్మి కోర్టుకి వెళ్ళిన నేపథ్యంలో ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఎవరైతే ఈరోజు సిట్టు ముందుకు వచ్చారో వాళ్ళ ఇష్టపూర్వకంగా ఇస్తే మాత్రం వాళ్ళు తీసుకుంటున్నారు. ఈరోజు నవదీప్ మాత్రం ఇష్టపూర్వకంగానే శాంపుల్స్ ఇచ్చినట్టుగా కూడా సిట్ నుంచి మనకు సమాచారం అందుతుంది. ఓవరాల్గా 11 గంటల విచారణలో అన్ని అంశాలను కూడా ఈవెంట్ మేనేజర్ల లింక్ కావచ్చు, లేకపోతే పబ్స్లో జరుగుతున్నటువంటి ఆర్గనైజింగ్ పార్టీస్ కావచ్చు, నవదీప్కు ఉన్నటువంటి రిలేషన్స్, ఇవన్నిటిని కూడా అడిగి తెలుసుకున్నారు. దాంతోపాటుగా నవదీప్ని బ్లడ్ శాంపిల్స్ కూడా తీసుకున్నారు. మొత్తం ఈ ఓవరాల్గా 11 గంటల ఇన్వెస్టిగేషన్ సంబంధించి కూడా ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు కొద్దిసేపట్లోనే మీడియా బ్రీఫ్ కూడా ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే కేవలం ఈవెంట్ ఆర్గనైజర్స్తో నవదీప్కున్న రిలేషన్స్ గురించి మాత్రమే అధికారులు ఇవాళ ప్రధానంగా ఫోకస్ చేసినట్టు భావించాలా? ఎందుకంటే మనం ముందుగా మాట్లాడుకుంటూ వచ్చినట్టు కెల్విన్తో అతనికున్న రిలేషన్స్ కంటే కూడా ప్రధానంగా అతను ఎక్కువగా ఈవెంట్ ఆర్గనైజర్గా వ్యవహరించాడు. అంతేకాకుండా 2-3 పబ్బులు అతని ఆధ్వర్యంలో నడుస్తున్న క్రమంలో వీటి మీదే అధికారులు ఎక్కువ ఫోకస్ పెట్టినట్టు భావించాలా? నవదీప్ను ఇన్వెస్టిగేషన్ చేసినటువంటి ప్రాసెస్ అంతా కూడా ముందుగానే, ఎందుకంటే నవదీప్ అనే వ్యక్తి చాలా హైదరాబాద్లో చాలా పబ్స్లో ఆర్గనైజ్ చేస్తాడు. ఎందుకంటే ఆయన ఒక హీరోగా ఉన్నాడు, ఒక రా అనేటువంటి ఒక ఎంటర్టైన్మెంట్ మీడియా సంస్థకు సంబంధించినటువంటి ఆయన ఎండీగా ఉన్నాడు. ఈ ఈవెంట్ ఆర్గనైజర్లో చాలా ఎక్స్పర్ట్. అనేక మంది ఈవెంట్ ఆర్గనైజర్లు ఆయనతో పాటు టచ్లో ఉంటారు. ఈ విషయం అంతా కూడా సిట్ దగ్గర ఉంది. క్యాల్విన్తో పరిచయం ఉందనేది ఆయన ముందుగానే ఒప్పుకున్నాడు. క్యాల్విన్తో ఉన్నటువంటి రిలేషన్స్ అన్నింటినీ కూడా ఆయన ఏ రకంగా పరిచయం అయ్యాడు, కేవలం ఎందుకంటే మనం
మనం చూస్తున్నాం క్యాల్విన్తో ఉన్న సంబంధాలందరూ కూడా ఎవరు ఒప్పుకోవట్లే, కానీ సెట్ ముందుకు వచ్చేసరికి అందరూ కూడా ఒప్పుకుంటున్నారు. ఈరోజు నవదీప్ కూడా ముందుగానే ఒప్పుకున్నాడు. ఆ నోటీస్ ఎప్పుడైతే అందిందో అప్పుడైనా తనకు ఈవెంట్ మేనేజర్తో సంబంధం ఉంది, నేను ఒక ఈవెంట్ కూడా చేశాను, ఇతను డ్రగ్ కేసులో అరెస్ట్ అయ్యాడంటే ఖచ్చితంగా నా పేరు వస్తుంది, నాకు నోటీస్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేశాను, దానికి సిద్ధంగానే ఉన్నట్టు వచ్చి ఆయన ఈరోజు సిట్ ముందుకు అపేర్ అయ్యారు. అయితే సిట్ నుంచి వచ్చేటువంటి మనకు సమాచారం అయితే నవదీప్ వ్యవహారంలో కొంత ఇన్వెస్టిగేషన్లో అనేక మంది ఈ కేసులో అరెస్ట్ అయినటువంటి 15 మందిలో దాదాపు 4 ఈవెంట్ ఆర్గనైజర్లు ఉంటే 4కి ప్రత్యక్ష సంబంధాలు నవదీప్తో ఉన్నాయి. నవదీప్ మెయింటైన్ చేసినటువంటి గచ్చిబౌలిలోని బీట్స్ పర్ మినిట్ పబ్లో ఈ నిందితులంతా కూడా వెళ్ళారు, అక్కడ డ్రగ్స్ సప్లై చేశారని ఒప్పుకున్నారు. ఆ నిజంగా ఏ పార్టీలో జరిగింది, ఒకవేళ పార్టీలో జరిగింది ఇతనికి తెలిసి జరిగిందా, ఇతని ఆధ్వర్యంలో జరిగిందా, ఇతనే డ్రగ్స్ ఒకవేళ ఇప్పించే ప్రయత్నం చేశాడు, ఈ విషయాలన్నింటిపై కూడా కొంత క్లారిటీ అయితే ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ తీసుకుంది. ఎందుకంటే నవదీప్ ఒక పబ్ కాదు, దాదాపు 4-5 పబ్బుల్లో అతను ఈవెంట్స్కి ఆర్గనైజ్ చేస్తాడు. హైదరాబాద్లో ఎంటర్టైన్మెంట్ బేస్కి సంబంధించి అంటే ఈ యొక్క ప్రైవేట్ మ్యూజిషియన్స్ తీసుకొచ్చి చేసేటువంటి ఆల్బమ్స్ కావచ్చు, లేకపోతే అక్కడ జరిగేటటువంటి పార్టీస్ అన్నింటినీ కూడా నవదీప్ ఆర్గనైజ్ చేస్తాడు. కాబట్టి వేరే రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు కూడా నవదీప్తో టచ్లో ఉంటారు. నవదీప్ లింక్స్ అన్ని కూడా ఈవెంట్ ఆర్గనైజర్లతో ఉంటాయి కాబట్టి ఆ బేస్నే ఇన్వెస్టిగేషన్ జరిగిందని అనుకోవచ్చు. రెండోది నవదీప్ సంబంధించి కూడా కొంత సమాచారం ఉంది, అతను కూడా గోవాకు వెళ్తాడు, అక్కడి నుంచి వచ్చినటువంటి కొంతమంది ఫ్రెండ్స్ ఇక్కడ రిసీవ్ చేసుకుంటాడు. ఇటువంటి విషయాలన్నిటి కూడా సిట్ ముందులో ఉన్నాయి కాబట్టి కొన్ని సాక్ష్యాలు ఉన్నాయి కాబట్టి వాటన్నిటిని బేస్ చేసుకొని ఈరోజు విచారించారు. క్యాల్విన్తో ఉన్నటువంటి సంబంధాలు, క్యాల్విన్ ఫోన్లో ఉన్నటువంటి ఫొటోస్ ఇవన్నీ కూడా నవదీప్కి చూపెట్టారు. అది కేవలం ఆ ఈవెంట్ ఆర్గనైజింగ్ వ్యవస్థ అనేది నవదీప్ చెప్తున్నాడు, కానీ సిట్ దగ్గర కొంత సమాచారం ఉంది కాబట్టి అతను చెప్పినటువంటి వివరాలతో వాళ్ళ సాక్ష్యాలతో పోల్చుకున్నారు. అతని దగ్గర నుంచి కొంత సమాచారం సేకరించారు. 11 గంటల పాటు అతను గ్రిల్ చేశారు, శాంపిల్స్ సేకరించారు. ఇతను డ్రగ్ తీసుకున్నాడా లేదా, లేకపోతే డ్రగ్తో సహా అంటే డ్రగ్ తీసుకున్నాడు ఒకవైపు అయితే డ్రగ్కి సంబంధించిన వ్యవహారం ఏదైనా, ఎందుకు ఈరోజు అకౌంట్ సబర్వాల్ ఎన్డీపీఎస్ యాక్ట్ గురించి చాలా స్పష్టంగా చెప్పారు. డ్రగ్ తీసుకోవడం కానీ, డ్రగ్ అమ్మడం కానీ, డ్రగ్ వ్యవస్థ నడపడం కానీ నేరం ఏ రకంగా అవుతుందో తెలిసి డ్రగ్ తన పబ్లో కానీ తన ఇంట్లో కానీ ఆ ప్రిమిసెస్లో జరిగిన ఆ ప్లేస్లో జరిగిన ఆ ప్లేస్ చుట్టూ ఉన్న దాదాపు అన్ని సబ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ చుట్టూ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా అది కూడా నేరానికి కిందకి వస్తుంది. కాబట్టి ఇతని నోటీస్లో ఉండి పబ్లో సర్వ్ చేశారా, ఇతను ఆర్గనైజ్ చేసిన ఈవెంట్లో జరిగిందంటే ఆ ఈవెంట్కి ఇతనికి ఏమైనా సంబంధం ఉంటుంది కాబట్టి ఇతని ప్రమేయం లేకుండా జరగదు అనేది ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ భావించింది. అదే నేపథ్యంలో అన్ని వివరాలు కూడా సేకరించింది, అనేక అంశాలను నవదీప్ ముందు పెట్టింది. ఆ సాక్ష్యాలను కూడా చూపెట్టి మొత్తం 11 గంటల పాటు గ్రిల్ చేసిన తర్వాత వీడియో రికార్డింగ్ చేసి ఆ తర్వాత శాంపుల్స్ సేకరించిన తర్వాత నవదీప్ బయటకు వచ్చాడు. రైట్, అకున్ సబర్వాల్ ఇవాళ మీడియాని అడ్రస్ చేస్తూ ప్రత్యేకించి ఎలాంటి ఊహాగానాలైతే బయటికి వెళ్తున్నాయో వాటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టే విధంగా ఇద్దరు అధికారులను ప్రత్యేకంగా దీనికి సంబంధించిన బ్రీఫింగ్స్ ఇవ్వడం కోసం మీడియాకి లోపల ఏం జరుగుతోందో అప్పుడప్పుడు బ్రీఫ్ చేయడం కోసం ఇద్దరు అధికారులను నియమిస్తున్నట్టు చెప్పారు. ఇవాళ నుంచి ఆ ప్రక్రియ మొదలవుతుందా, మరి కాసేపట్లో వాళ్లే మీడియాని అడ్రస్ చేయబోతున్నారా? ఖచ్చితంగా మీడియాకి సంబంధించిన బయట సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చినటువంటి సమాచారం ఏదైతే ఉందో అది ఏ రకంగా ఇన్ఫర్మేషన్ అనేది అకున్ సబర్వాల్ మాట్లాడుతున్నాడు, బయటకు వస్తున్నాయి, మీడియాలో ప్రొజెక్ట్ అవుతుంది. ఈ విషయం పైన చాలా వరకు అందరూ మాట్లాడుతున్నారు. విషయం బయటికి రావట్లేదు, ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ బయటికి రావట్లేదు కాబట్టి దానికోసం ఇద్దరిని నియమించారు. అఫీషియల్ స్పోక్ పర్సన్ గానే సిట్ ఈ రోజు నుంచి భావించాల్సి ఉంటుంది. దాంట్లో డిప్యూటీ కమిషనర్ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ విజయ్తో పాటుగా రాజశేఖర్ అనేటువంటి వ్యక్తిని ఇద్దరిని కూడా నియమించారు. వాళ్ళిద్దరు కూడా వస్తారు. అయితే ముందుగానే సిట్కి సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్ అధికారులు నిన్నటి వరకు మాట్లాడారు. సిట్లో శ్రీనివాస్ కావచ్చు, శ్రీనివాస్ అనే ఇద్దరు ఇన్స్పెక్టర్లు వాళ్ళు ప్రతిరోజు వచ్చి మాట్లాడుతున్నారు. కానీ అఫీషియల్గానే ఈరోజు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఇద్దరు అధికారులను నియమించారు కాబట్టి ఆయన మరి కాసేపట్లో మీడియా ముందుకు వచ్చి బ్రీఫింగ్ ఇస్తారు. అనేక అంశాలను క్లారిటీకి ఇచ్చారు. ఇన్వెస్టిగేషన్ చేసినటువంటి ప్రాసెస్ అంతా కూడా ఆయన వివరించారు. సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారంగా ఏ రకంగా జరుగుతుంది, ఇన్వెస్టిగేషన్లో సినిమా తారలు వచ్చిన సమయంలో ఈరోజు చార్మీ లేవనెత్తిన అంశాలన్నింటినీ కూడా మేము ముందుగానే ఈ రకంగా లేవనెత్తుతారన్న ఉద్దేశంతోనే మొదటి రోజు నుంచి పూరి జగన్నాథ్ వచ్చిన రోజు నుంచి కూడా మేము లేడీ ఆఫీసర్స్ని పెడుతున్నాము. ఒక జెంట్ వచ్చినప్పుడు అతన్ని ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నప్పుడు మేము పెట్టాల్సిన అవసరం ఉండదు, కానీ ప్రతి వ్యక్తి వచ్చిన సమయంలో కూడా ఒక లేడీ ఆఫీసర్ని పెట్టాం కాబట్టి వాటన్నిటికి సంబంధించిన బ్రీఫింగ్ అంతా కూడా కొద్దిసేపట్లో ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్ విజయ్, మొత్తం మీద హీరో నవదీప్ విచారణ అయితే ఇవాళ పూర్తయింది. ప్రధానంగా ఈవెంట్ ఆర్గనైజర్స్తో తనకున్న లింకుల గురించి వారు ప్రశ్నలు సంధించినట్టు వాటికి తాను సమాధానం చెప్పినట్టు నవదీప్ మీడియాకు తెలియజేశారు.